హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ప్యాన్ వేడి చేసుకొని అందులో నెయ్యి వేసుకొని కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే కాజు తీసేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. ఇప్పుడు మిక్సీలో జీలకర్ర, తెల్లగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మింట్ ఒక హాఫ్ కట్ట తుంచి పెట్టుకొని సాల్ట్ వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా స్మూత్గా వచ్చేయాలన్నమాట. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత లవంగాలు, చెక్క, ఆనియన్స్, ఎండుమిరపకాయ ఒకటి, కరివేపాకు కొద్దిగా వేసి అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి బాగా. ఫుల్ ఫ్లేమ్లోనే చేసుకోవచ్చు, మీడియం ఫ్లేమ్ అనేం లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ లిక్విడ్ అందులో వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయి జస్ట్ పేస్ట్ లో ఆయిల్ కొద్దిగా తేలినట్టు మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం రైస్ అందులో యాడ్ చేసుకుంటే పుదీనా రైస్ రెడీ అయినట్టే. సో ఒక 5 మినిట్స్ పట్టింది ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి. సేమ్ నేను చెప్పినట్టే ఫాలో అయ్యారంటే హోటల్ స్టైల్ పుదీనా రైస్ నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. రైస్ ఉడికించి పెట్టేసుకోవాలి ముందే. చూసారా, వాటర్ అంతా పోయి జస్ట్ ఇంకా పేస్ట్ ఉందన్నమాట. మీకు కొద్దిగా ఆయిల్ లేకపోతే గీ, సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలనిపిస్తే టేస్ట్ చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ రైస్ ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కదా పుదీనా పేస్ట్. సో ఇందులో మనం ఇప్పుడు ఉడికించిన రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసి కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ రైస్ వేసారనుకోండి ఆ పుదీనా రైస్ అని అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇందులో సీక్రెట్ ఏంటంటే నేను ఓరిగానో సీజనింగ్ పిజ్జా హట్ వాళ్ళు మనకి ఇస్తుంటారు కదా పిజ్జాస్తో పాటు, ఈ ఓరిగానో సీజనింగ్ కొద్దిగా యాడ్ చేస్తాను అనమాట లాస్ట్లో. ఇంకా కాజు వేయించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆపేసి మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో? అసలు మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా రోజు పప్పు ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు ఇది ఒక రోజు ట్రై చేసి చూడండి. సో మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటాను. ఈ పుదీనా వచ్చి నేను ఇంట్లో పెంచుకున్నదండి. మీకు అది కూడా వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో. మజ్జిగ నేను ఇలా నీట్గా చిలికేసి వాటర్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ అందులో పెరుగు గిన్నెలో వేసుకొని అది చిలుక్కున్నాను అనమాట.
గడ్డలు లేకుండా మనం తినేటప్పుడు ఇలా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. కట్ చేసిన ఆనియన్స్, హాఫ్ ఆనియన్ చాలా చిన్న చిన్నగా కట్ చేసింది, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయ ఒకటి. ఇప్పుడు ఇందులో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ కాంబినేషన్ బాగుంటుందండి, ట్రై చేయండి.